ఈ రాష్ట్రంలో 2 టీచర్ ఎమ్మెల్సీలకు, 1 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికకు భారతీయ జనతా పార్టీ 3 అభ్యర్థులను ప్రకటించిన సంగతి మీ అందరికీ తెలిసిందే. టీచర్ల సమస్యల మీద, అదేవిధంగా పట్టభద్రుల సమస్యల మీద గతంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ గాని, ఈ రోజు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ గాని, ఉపాధ్యాయుల సమస్యల మీద గాని, పట్టభద్రుల సమస్యల మీద గాని ఏ రోజు మాట్లాడింది లేదు. వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కారం చేసింది లేదు. ఉపాధ్యాయుల సమస్యలైనా, పట్టభద్రుల సమస్యలైనా భారతీయ జనతా పార్టీ గతంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం పైన, ఈనాడు పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పైన పోరాటం చేస్తున్నటువంటి పార్టీ కేవలం ఒక భారతీయ జనతా పార్టీ. ఆ రోజు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధ్యాయుల సమస్యల మీద, గత ప్రభుత్వం మీద పోరాటం చేసి కార్యకర్తలు, నాయకులు జైలుకు పోయినటువంటి సంగతి ఉపాధ్యాయ సోదరులారా మీ అందరికీ తెలుసు. ఈ సందర్భంగా ఈ సమాజంలో మేధావులైనటువంటి పట్టభద్రులారా, విద్యా వ్యవస్థ గురించి గొప్పగా ఆలోచించేటటువంటి ఉపాధ్యాయ సోదరులారా, టిఆర్ఎస్, కాంగ్రెస్ 2 రాజకీయ పార్టీల నైతికత, వారి యొక్క ఆలోచన విధానం మీ అందరికీ తెలుసు. ఈ రోజు మీ సమస్యల మీద అడగలుగున ప్రభుత్వాలను నిలదీస్తూ మీ సమస్యల పరిష్కారం కొరకు పోరాటం చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినటువంటి పట్టభద్రుల అభ్యర్థి అంజిరెడ్డి గారికి, మరి అదే విధంగా మిగతా 2 ఉపాధ్యాయ అభ్యర్థులైనటువంటి మల్క కొమరా గారికి, మరి అదే విధంగా సరస్వతి రెడ్డి గారికి మీరంతా కూడా నిండు మనతో ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా మీ అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. ఈ రోజు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఏ రకంగా కొనసాగుతున్నదో మీ అందరికీ తెలుసు. ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ గతంలో ఆ పార్టీ మీద మేము ఏ రకంగా మీ కొరకు పోరాటం చేస్తున్నామో మీ అందరికీ తెలుసు. మరి ఈ రోజు మీ అందరి తరఫున, అది ఉపాధ్యాయుల తరఫున, పట్టభద్రుల తరఫున రేపు శాసన మండలిలో ప్రశ్నించేటటువంటి గొంతుకలు కావాలి. ఈ రోజు అధికార పార్టీకి అవకాశం ఇస్తే వారికి తొత్తులుగా మారుతారు తప్పితే ఈ రోజు మీ సమస్యల గురించి మాట్లాడేటటువంటి పరిస్థితి ఉండదు. అందుకే మీ అందరికి పేరు పేరున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులకు నిండు మనతో ఆశీర్వదించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పరిపాలన అన్ని వర్గాల ప్రజలు, ముఖ్యంగా గ్రాడ్యుయేట్స్ కానీ, టీచర్లు కానీ, అన్ని వర్గాల ప్రజలు ఈ కాంగ్రెస్ పరిపాలనతో విసిగెత్తిపోతారు. ఈరోజు మనం ఏదైతే బిఆర్ఎస్ పార్టీ 3 సంవత్సరాలు రిటైర్మెంట్ ఏజ్ పెంచితే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇయ్యలేని చాట కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ 3 సంవత్సరాలు చేస్తా ఉంది. ఒకవైపు గ్రాడ్యుయేట్స్ చదివి ఉద్యోగాలు లేక తల్లిదండ్రులకు భారమై అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే, వీరు 6 గ్యారెంటీల పేరు మీద ప్రజలతోటి మీ యొక్క గ్యారెంటీ కూడా అమలు పరచక ఈరోజు మళ్ళీ కొత్త తీసుకొస్తారు. మనం చూసినాం, మా గ్యారెంటీ అమల్లో 4 రేపే మీ ఖాతాలో పడతాయి, రేపే రేషన్ కార్డు వస్తుంది, రేపే ఇందిరమ్మ ఇల్లు మీ అకౌంట్ లో పడతా 5 లక్షల రూపాయలు అని చెప్పి ఈ ఒక్కరికల్లా నచ్చుదా నేను అడుగుతా ఉన్నాం. ఇంకొక వైపు భారతీయ జనతా పార్టీ ఒక కమిటెడ్ పార్టీ, మాట ఇస్తే నిలబడితే పార్టీ. ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమంలో ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్, ఎమ్మెల్సీ క్యాండిడేట్ అయినటువంటి అంజిరెడ్డి గారు, అట్లాగే టీచర్స్ ఎమ్మెల్సీ క్యాండిడేట్ అయినటువంటి కొమరయ్య గారిని, చదువుకున్న అందరూ కూడా, గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళందరికీ కూడా ఈ భారతదేశ భవిష్యత్తు, ఈ రాజకీయంలో ఉన్నటువంటి సమస్యలు, ప్రభుత్వాలు చేస్తున్నటువంటి మాటలు, అందులో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట, చేస్తున్నటువంటి పనితీరు అందరికీ తెలిసింది. కాబట్టి చదువుకున్న అందరూ కూడా ఇవాళ ఆలోచించాల్సిన సమయం ఉన్నది. ఎట్టి పరిస్థితుల్లో నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్,
కరీంనగర్ ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అయినటువంటి అంజిరెడ్డి గారిని గెలిపించాలి, అలాగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అయినటువంటి కొమరయ్య గారిని గెలిపించాలని చదువుకున్న వారికి చెప్పాల్సిన అవసరం లేదు. పెద్దలందరూ మాట్లాడడం జరిగింది. పట్టభద్రుల విషయంలో గతంలో మీరు చూశారు, విద్యార్థుల విషయంలో అయినా ఉపాధ్యాయుల విషయంలో అయినా, విద్యార్థుల విషయంలో తీసుకుంటే మండల్లో ఇదే ముఖ్యమంత్రి గారు మండల్కి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ పెడతా ఉన్నారు. ఇక్కడ ఇప్పటి వరకు పెట్టిన దాఖలాలు లేవు. ఇంకొకటి ఏంటంటే, ఏదైతే ఈ గతంలో 20,000 స్కూల్ ఉండే బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వంలో దానికి 12,000 8,000 స్కూల్స్ తగ్గి 12,000 స్కూల్స్ వచ్చినాయి. ఆ విషయంలో కూడా మీరు ఆలోచించాలి. అదే విధంగా డాక్టర్ల విషయంలో తీసుకుంటే ఎయిమ్స్ లో పనిచేసే డాక్టర్కు ప్రతి నెల శాలరీ వస్తుంది. ఇక్కడ పనిచేసే డాక్టర్లకు 3 నెలలకు ఒకసారి శాలరీ వస్తుంది. అంటే దీన్ని బట్టి ఆలోచించుకోవాలి. 3 నెలల దాకా ఎవరు తినొద్దు, ఇంటికి రాయి కట్టొద్దు, ఇంకేం చేయొద్దు అనే రకంగా మన ప్రభుత్వం ఉన్నది. ఆరోగ్యశ్రీ విషయంలో తీసుకుంటే 5 లక్షల నుంచి 10 లక్షలు పెంచి ఇంతవరకు ఎక్కడ ఏ ప్రైవేట్ హాస్పిటల్ పోయినా కానీ ఇంప్లిమెంటేషన్ అయితే లేదు. వాళ్ళకి ఇంతవరకు డబ్బులు ఇవ్వలేరు. వాళ్ళ విషయంలో అదే ఉంది. అదే విధంగా ప్రైవేట్ ఎంప్లాయీస్ ఏదైతే ఉందో, ప్రైవేట్ ఎంప్లాయీస్ లో మినిమం వేజెస్ ఎక్కడ లేదు, దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తామని తెలియజేస్తా ఉన్నాను. అదే విధంగా ప్రైవేట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 22 లక్షల ఇన్సూరెన్స్ ఇప్పిస్తామని నేను తెలియజేస్తా ఉన్నాను. అదే విధంగా అన్ఎంప్లాయ్మెంట్ ఎవరైతే ఉన్నారో, అన్ఎంప్లాయ్మెంట్ విషయంలో తీసుకుంటే ఇదే గవర్నమెంట్ రాకముందు, కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందు వీళ్ళు ఏం చెప్పారంటే, ప్రతి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, నోటిఫికేషన్ ఇస్తాం. జూన్ 2 ఏదైతే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నుండి తర్వాత విమోచన దినం సెప్టెంబర్ 17 వరకు 2 లక్షల ఉద్యోగాలు పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది.